హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూసేద్దాము. ఒక గ్లాసున్నర రైస్ తీసుకొని ఉడకబెట్టేసుకున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడా కారము, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకుందాము. ఇందులో గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, అదేవిధంగా ధనియా పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూను వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాము. కడాయి హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ కప్పున్నర ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 4 ఎగ్స్ని బాగా గిలకెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో వేసేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది తొందరగా కలపకూడదు, చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు మనము ఈ విధంగా అంతా కూడా అనుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పెప్పర్ పౌడరు వేసేసుకుంటున్నాను. అది వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. మనము మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మామూలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము. అదేవిధంగా ఆనియన్ కూడా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత అంతా ఈ విధంగా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం వేసేసుకుందాము. ఆల్రెడీ మనము రైస్లో వేసేసుకున్నాం కదా సరిపడంత. ఇప్పుడు ఇందులో మనము టమాటా ఒకటి మీడియం సైజులో తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అంతా కూడా వేసేసుకొని బాగా కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఇందులో నేను ఎలాంటి సాసెస్ యూజ్ చేయడం లేదు. కావాలంటే మీరు సాసెస్ యూజ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.